పేరు ముంగర మాబుసుబాని అలియాస్ నాగేశ్వరి. మాది చింతపాడు గ్రామం, మండవెల్లి మండలం, ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం. మా చింతపాడు గ్రామంలో మేము నివసించటం జరుగుతుంది. మా తండ్రి గారైన ముంగర వెంకన్న గారు, మా తాతగారైన ముంగర కనకలింగేశ్వరరావు గారికి నలుగురు కుమారులు. ఆ నలుగురిలో మొదటివారు పోతురాజు, రెండవవారు మా నాన్నగారైన ముంగర వెంకన్న, మూడోవారు కొండలు, నాలుగోవారు కృష్ణమూర్తి. అయితే మా తాతయ్య గారికి 16 ఎకరాల పొలం. దాని వివరాలు ఏంటంటే జైపర్ గ్రామంలో 6 ఎకరాలు, అలాగే శ్రీపర్ గ్రామంలో 4 ఎకరాలు, చింతపాడు గ్రామంలో ఉన్నటువంటి 4 ఎకరాల 25 సెంట్లు, దేంపాడు గ్రామంలో 10 సెంట్ల స్థలం, ఖాళీ స్థలం, చింతపాడు గ్రామంలో కూడా ఖాళీ స్థలం ఉందండి. ఈ ఆస్తి వివరాలు ఒంగోలులో డాబా. ఇవన్నీ కూడా మా తండ్రి గారిని వేసుకుని సంపాదించినటువంటి ఆస్తులండి. అయితే ఈ ఆస్తుల నిమిత్తాన మాకు గ్రామంలో గొడవలు జరుగుతూ వస్తుంటే నా తండ్రి గారికి 20 సంవత్సరాలుగా కూడా ఏ పెద్ద ఎక్కితే ఆ పెద్దలకి చెప్పుకోవడం జరుగుతూ వచ్చింది. వాళ్ళు ఏ పరిష్కారం చేయకపోగా వాళ్ళు అలా ఉండడంతో 2017లో ఘంటసాల త్రిమూర్తుల కొడుకైన దేవీశ్వర, ఆనాటి క్యాషియర్ అండి ఆయన గ్రామంలో. అయితే ఆ క్యాషియర్ కొడుకుకి మా తల్లిని చెత్త పడేయడానికి వెళ్ళిన మా తల్లిగారిని ఇటువైపు మధ్యలో మెయిన్ రోడ్డు, ఇటువైపు కాలువ. అయితే అది ఎండిపోయింది. కాకపోతే ఈయన దేవీశ్వర్ అన్నవారు మా అమ్మ తలని ఇలా మెడని గట్టిగా పట్టుకుని ఇటు నుంచి అటువైపు తోసేస్తే మా అమ్మకి ఎక్కడ లేని గాజు పెంకులు మట్టిలో కూరుకుపోతే ఇంకా వెళ్ళిన అమ్మాయి రాలేదేంటని చూడటానికి మా అమ్మని పైకి లాగి తీసుకొచ్చి దెయ్యంపాడు వరకు కూడా నడిపించుకుంటూ తీసుకొచ్చడం జరిగింది మా నాన్నగారు. దేవీశ్వర్ ఆయనే ఎందుకని మా అమ్మని చంపడానికి ప్రయత్నించాడని నాకు తెలిసిన విషయం ఏంటంటే, నా తండ్రి గారు అయిన కనకలింగేశ్వరరావు గారు 3 అన్నదమ్ములు. అందులో రామారావు అన్న ఆయనకి 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్లో ఒక ఆయనకి దేవీశ్వర్ అక్కనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. అలాగే ఈ విషయంలోనే కాకుండా ఆవిడ్ని మాకు వాలంటరీగా నియమించి మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా రానివ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆవిడ మా తండ్రి గారికి ఫోన్ చేసి ఏమైనా మేము అడిగినప్పటికీ కూడా ఆవిడ గౌతమి గారు, ఇప్పుడు ముంగర గౌతమి గారండి, అందుకితం ఘంటసాల గౌతమి, దేవీశ్వర్ వాళ్ళ అక్క, ఘంటసాల త్రిమూర్తుల కూతురు. అయితే ఆవిడ మా తండ్రి గారిని పోలీస్ స్టేషన్లో అక్కడ ఇక్కడ పెట్టిస్తానని బెదిరించారు. కేవలం మేము ఏంటంటే ఇన్ఫర్మేషన్ అడగడానికి ప్రయత్నించినా కానీ, ఈరోజు మేము ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తాన్ని ఈకేవైసీ వేయాల్సి వస్తే ఆవిడ దగ్గరికే రావాలి. కానీ ఆవిడేమో అందరూ వేసేసిన తర్వాత లాస్ట్లో పిలిచేవారు. మేము అక్కడి నుంచి వచ్చి వేయడం కుదిరేది కాదు. అయితే పక్క సచివాలయంలోకి వెళ్ళి వేయడం జరుగుతూ వచ్చింది. ఇది మా అమ్మగారిని కోసి చంపడానికి కారణం ఈ బంధుత్వం అనమాట. ఈ ఆత్మీయుల నిమిత్తానే ఇలా జరుగుతుంది. అయితే మండవెల్లి ఎస్ఐ గారైన ఆనాటి మణికుమార్ గారు మా దర్యాప్తు నిమిత్తాన గ్రామ పెద్దల్ని, ప్రెసిడెంట్ని, అట్లాగే ఆ సంవత్సరపు గ్రామ పెద్దలను, ప్రెసిడెంట్లను, అలాగే నా తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి 3 అన్నదమ్ముల్ని, మరదల్ని, వదినగాళ్ళని పిలవడం జరిగింది. అయితే ఈ కేసుని పెడదారి పట్టించి వాళ్ళు ఏం చేశారు, ఎఫ్ఐఆర్ కానీ కేసు కానీ అతని మీద పడనివ్వకుండా నా తండ్రికి ఏవైతే ఆస్తి ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తానని ఒప్పించుకొని ఎంపీపీ కృష్ణ గారండి, ఆయన పేరు ముంగర కృష్ణ, నా సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, భలే నాగరాజు గారు, వీర్రాజు గారు, నెక్స్ట్ వచ్చి మధు, ఆయన ఘంటసాల పెద్దవడ్డి, అప్పటి పెద్దవడ్డి, ఇంకా తదితరులు ఉన్నారండి. నేను అవి నా అర్జీలో పొందుపరచడం జరిగింది, దాన్ని మీరు వీక్షించగలరు. అట్లాగే ఇది 6వ తారీఖు 7వ నెల 2026లో ఇలా జరుగుతుంది. మాకు ఈ విధంగా చేస్తున్నారని మేము కలెక్టరేట్లో అర్జీ దర్యాప్తు చేయడం జరిగింది. దాని నిమిత్తాన మాకు ఎస్ఐ
మండవెల్లి పోలీసు ఆయన ఫోన్ చేసి ఈరోజు రమ్మన్నారనమాట. ఈరోజు అనగా 11/7/2026 అనమాట. అనగా శనివారం నాడు ఫోన్ చేయడం వల్ల మేము దర్యాప్తు నిమిత్తాన మేము హాజరయ్యడం జరిగింది. అయితే నేను పెట్టింది ఏంటంటే ఆస్తుల కోసమే ఈ విధమైనటువంటి వెలివేయడం జరిగింది. గ్రామంలోంచి మాకు రావాల్సిన మా తండ్రి గారికి రావాల్సిన వేటగాడి లైసెన్సే కానీ, నా తండ్రికి రావాల్సినటువంటి గ్రామంలో వాటా సొమ్ములే కానీ ఇవ్వకుండా మమ్మల్ని హింసిస్తున్నారండి అని పేర్కోవడం జరిగింది. అలాగే ఆస్తులే మెయిన్ కారణం కాబట్టి మాకు సంరక్షణ ఆస్తులు మా తండ్రి గారికి పంపకం అయినప్పుడే మాకు ఆ గ్రామంలో సంరక్షణ జరుగుతుందని నేను ఆ ఇద్దరికి చెప్పడం జరిగింది. డిఎస్పి గారు లేరండి, వేరే వారు దర్యాప్తు నిమిత్తాన ఆయన ఏం చెప్తున్నారంటే కనకలింగేశ్వరరావు గారు ఆస్తంతా లేదు, అంతా నా పేరే ఉంది, 6 ఎకరాలే ఉంది అని చెప్పి నా కొడుకులు వాళ్ళే సంపాదించుకున్నారని చెప్తున్నారు. సరే, దానికి ఆధారాలుగా ఏమి ప్రూఫ్ చేయకుండా మాటపూర్వకంగా వాళ్ళదైతే నమ్ముతున్నారు. కానీ మేము ఇన్ని ప్రూఫ్లు చూపించినప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం సమకూర్చడానికి పోలీసు వారు ఎదురుకి రావడం లేదు. ఇంకా పైగా ఏంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేయడమే కాకుండా వాళ్ళకి ఏమో ఎంతో సౌమ్యంగా అడగడం, ఎంతో విధంగా మాట్లాడటం జరుగుతుంది. మాకైతే దబాయిచ్చి మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏంది ఇలాగా ఎదురు చెప్పడం అన్నట్టు మమ్మల్ని అయితే దబాయిస్తున్నారు. అన్యాయం జరిగింది మాకైతే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని దబాయిచ్చి మాకు న్యాయం సమకూర్చకపోగా మా మీదే వాళ్ళు ఫైర్ అవుతున్నారు, స్లోగా మాట్లాడండి, గిడుతున్నారు అని ఇట్లా చెప్పడం జరిగిందండి. అయితే ఏదైతే మేము పెట్టాం, ఏంది మాకు ఆస్తులు ఇలా ఉన్నాయి, ఈ పంపకాలు జరగాలని మేము అడిగాం. అయితే అవంట చేయరంటండి, గ్రామంలో మాకు సంరక్షణ కల్పిస్తారంట. గ్రామంలో వాటా సొమ్ములంట గ్రామంలో అప్పులు అయిపోయారంట. గ్రామంలో అప్పులు అయిపోవడం వల్ల తిరిగి మా తండ్రి డబ్బు చెల్లించట్లేదని వాళ్ళు తిరిగి మా మీదే నిందేసినారండి. వెలివేసిన ఒక వ్యక్తికి ఈరోజు వెలివేసిన మా నాన్న డబ్బులు మీరు ఇవ్వకపోగా అప్పులైతే మా తండ్రి గారు అయితే మీకు డబ్బులు ఇవ్వలేదని ఇలా వదంతు సృష్టిస్తున్నారండి. అయితే వాళ్ళు ఇంకో ప్రూఫ్ కూడా చూపించారండి. 2026లో రీసెంట్గా జరిగిందనమాట. వాళ్ళు ఏం చేసినారంటే ఇది ఇచ్చారనమాట, వాటా సొమ్ములు 2025ది 2026ది మా తండ్రి గారికి వాటా సొమ్ములు ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారంటే, నా తండ్రి గారికి అప్పు ఉందండి, ఆంధ్ర బ్యాంకులో అప్పు ఉంది. అయితే ఆవిడ ఏం మాట్లాడారంటే, ఇలాగా అప్పు ఉంది కదా నాయన, తీర్చాలి, మీరు తీర్చితే మంచిది, లేకపోతే తక్కువ ధర పడుతుంది, ఇలా జాగ్రత్త అని ఆవిడ చెప్పి, మీ మామయ్య ఉంటారు కదా, మీ క్యాషియర్ ఉంటారు కదా, ఆయన పేరు రాంపొండు అండి, క్యాషియర్ రాంపొండు ఇప్పుడు ప్రస్తుతం చింతపడి గ్రామానికి క్యాషియర్ అండి. ఆయన పేరు వచ్చింది కదా అని అది డైవర్ట్ చేయడం కోసం ఆ ప్రూఫ్ని 2026లో ఇచ్చాము, 2025లో ఇచ్చాము అని చెప్పారండి. మాకైతే మేము ఒప్పుకుంటున్నామండి. 2025, 26 సంబంధించి నా తండ్రికి నా తమ్ముడికి ఆ సంవత్సరం 5,000 చొప్పున అలాగా 20,000 మాకు ఇచ్చారు, మేము పుచ్చుకున్నాం కూడా. అయితే గడిచిన 10 సంవత్సరాలు ఇంకా ఇవ్వాలి అని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే అప్పులు అయిపోయాం అంటున్నారు. దీన్ని మీరు ఏంటంటే విచారించి నిజంగానే వాళ్ళు అప్పులు అయ్యారా లేదా అనేది ప్రూఫ్ పూర్వకంగా సబ్మిట్ చేయమని మేము వేడుకుంటున్నాము. మేమేంటంటే మేము వాళ్ళ మీద అపవాదాలు వేస్తున్నాం, మేము ఇవన్నీ సృష్టించి చెప్తున్నామని వారు విఆర్ఓ గారి ద్వారా బాగా మ్యానిపులేట్ చేయడం జరిగిందండి. విఆర్ఓ పేరు యువరాజ్ అండి. ఆయన ఏంటంటే మా అమ్మగారి కంటండి అర్జీలో పెట్టేస్తున్నారు అన్న విధానంలో మా అమ్మగారికి మతిస్థిమితం లేదని ఆయన ఎటువంటి హాస్పిటల్ సర్టిఫికేట్ ప్రూఫ్ చేయకుండా మా గ్రామంలో మా చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క వాగ్మూలం సాక్షిగా ఆయన మా అమ్మగారికి మెంటల్లీ ఇల్నెస్ డిజార్డర్ అని, మా అమ్మగారికి మతిస్థిమితం లేదని ఆయన చెప్పడం జరిగింది. పైకి అర్జీలో దాన్ని పేర్కొన్నారండి. అయితే మా అమ్మగారికి ఈ మీడియా పూర్వకంగా మేము చెప్పేది ఏంటంటే, మా తల్లిగారికి ఎటువంటి డిజార్డర్ కానీ మెంటల్ ఇల్నెస్ కానీ మా నలుగురిలో ఎవరికీ లేదని, అవి మా మాటల పూర్వకంగా మీకు అర్థమవుతాయని నేను మెచ్చుకుంటున్నాను. ఇంకా ఈ ఆస్తులన్నీ కూడా ఇప్పించి మాకు న్యాయం సమకూర్చిమని నేను మీడియా ద్వారా, ఈ ఎంటీవీ ద్వారా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని మేము నమ్ముతున్నాము. ఎవరు మీ గ్రామంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరు గ్రామ పెద్దలుగా ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు?
ఆ, అంటే ఆ సమయంలో ఉన్న గ్రామ పెద్దలండి. ప్రస్తుతం గ్రామ పెద్దలు కూడా మాకు ఆ, ఈ ఈ విధానం తప్పించుకోవడం కోసం మాకు వాటా సొమ్ములు ఇచ్చారు. వాళ్ళు ఈ దర్యాప్తులో రాకుండా తప్పించుకోవడం కోసం ఇచ్చారు. ఇదేంటంటే వీళ్ళు ఏమని మ్యానిపులేట్ చేస్తున్నారంటే మేము ఇస్తున్నాము అని ఆ ఒక్క 2025-26 ప్రూఫ్ చూపించి కట్టడి చేస్తున్నారు. దానికి వాళ్ళు ఒప్పుకొని మాకు రావాల్సినటువంటి ఏ న్యాయం కూడా జరగనివ్వటం లేదు. ఏం న్యాయం కావాలి మీకు అంటే? మా మా తండ్రి గారికి రావాల్సిన మత్స్యకార లైసెన్స్ అండి. తర్వాత మాకు గ్రామంలో సంరక్షణ మా నలుగురికి సంరక్షణ భుక్తి అంటే మా నాన్నగారు వేటాడటానికి వెళ్తారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా గ్రామంలో ఇతర వేటగాళ్ళు వేటాడుకున్నట్టే మా తండ్రి గారు కూడా వేటాడుకోవాలని మేము కోరుకుంటున్నాము. నా తండ్రికి రావాల్సిన ఆస్తి భాగాలన్నీ కూడా ఇప్పించి మాకు న్యాయం సమకూర్చే ప్రార్థన. నమస్కారం. నా పేరు వెంకన్న. మా తండ్రి గారు కనకలింగేశ్వరరావు గారికి 4 కొడుకులు. అయితే నేను రెండవ వాడిని. అయితే కానీ ముగ్గురు పని చెబితే చదువు పేరు మీద అటు వెళ్ళిపోయేవారు. ఆ ఇంట్లోను పనంతా కూడా నేనే చేసేవాడిని. అలా మా నాన్న నేను కలిపి ఒక 16 ఎకరాలు పొలం సంపాదించి డబ్బు ఒక 20 లక్షలు సంపాదించి మళ్ళీ 10 గేదెలుండి నా ఒక హయంలోను నేనుండ ఒక పరిస్థితిలోను ఈ ఒక గేదెలో 10 గేదెలు ఒక 20 లక్షల పొలము 30 కాసుల బంగారము ఉండేది. మరి అవన్నీ కూడాను మరి నన్ను వేరే పెట్టి వాళ్ళు ఏమో వేరేగా దళార్తనంగాను పని చెప్పినా కానీ అటు వెళ్ళిపోయేవారు. ఆ ఇంట్లో పని అంతా నేనే చేసేవాడిని. ఆ ఒక విధానం అంతా మా తండ్రి గారికి తెలుసు. అయినప్పటికి కూడా వాళ్ళు దళార్తల్లాగా తిరిగిన వాళ్ళకి ఏమనివాడు కాదు. నేను 24 గంటలు చేసినప్పటికి కూడా నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు. ఆ రోజులు పెళ్లి కానప్పుడు కూడా కొట్టేవాడు, తిట్టేవాడు. మరి ఇదే పరిస్థితిలో కూడా నా బిడ్డలు అయినప్పుడు కూడా నా బిడ్డలు ఎదురుగానే మా తండ్రి కొడుతున్నాడు. మరి నా తండ్రిని నేను తండ్రివని గౌరవం చేత నేను ఏనాడు కూడా నా తండ్రిని కొట్టిన దాఖలా లేదు. ఏంటి నాకు జన్మనిచ్చాడు కాబట్టి. అదే నేనున్న పరిస్థితిలో ఆ ముగ్గురు కొడుకులైతే ఎప్పటికీ మా తల్లిదండ్రిని కానీ తండ్రిని కానీ చంపేసేవారు. ఏంటంటే ఈ ఆస్తి నిమిత్తాన నాకు రావాల్సిన భాగాన్ని ఇవ్వకోకుండాను మరి వాళ్ళ ముగ్గురే నన్ను పక్కకు తోసేసి వాళ్ళ ముగ్గురే అనుభవిస్తున్నారు. భాగం అడిగితాకెళ్తేనేమో నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. ఏ సమాధానం ఎత్తలేదు. ఇలాగా నన్ను పెద్దలు చింతపాడు గ్రామ పెద్దలు ప్రెసిడెంట్లు కూడా ఇవన్నీ తెలిసినప్పుడు కూడా వాళ్ళకే కోఆపరేట్ చేస్తున్నారు తప్ప నాకు న్యాయం ఎత్తలేదు. ఎలా ప్రస్తుతం మీ గ్రామంలో మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? మా గ్రామ పరిస్థితి మా ఒక కుటుంబ సభ్యులకే పట్టాభిషేకం కడుతున్నారు, వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. నా వరకే పైనుంచి అధికారులు వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళు మంచోళ్ళు కాదని, వాళ్ళు మా మాట వినరని, మేమంటే లెక్క ఉండదని ఈ విధంగా సృష్టిస్తున్నారు గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్లు, ప్రజలు కూడాను, వాడకట్టి జనం కూడాను. మమ్మల్ని ఒక వెలివేసినట్టుగా వెలివేసామని కూడా మరి చెప్పిన మాటలు ఉన్నాయి. దానికి సాక్ష్యం బంట్రోతు రాజు, మళ్ళీ ఘంటసాల రామరాజు. ఏమని చెప్పారు? ఈయనకి వాటా సొమ్ములు ఎత్తమేంటి, ఈయనకి బియ్యం ఎత్తమేంటి, మన గ్రామంలో తీర్మానం వెలివేశాం కదా, ఈయనకి ఇచ్చేదేం లేదని బంట్రోతు రాజు. అదే ప్రకారం ఇలాగే మరి గ్రామంలో మేము తీర్మానించుకున్నాము అని రామరాజు గారు కూడా చెప్పడం జరిగింది. మీ ఒక్క ఛానల్ సోదరులకి నమస్కరించిందంటే నాకు రావాల్సిన భాగం కానీ గ్రామంలో రావాల్సిన వాటా సొమ్ములు కానీ మరి సంరక్షణ కల్పించమని మీ ఒక్క హృదయపూర్వకంగా మాకు న్యాయాన్ని సమకూర్చమని చాలా ఎంటీవీ వారికి నమస్కరించి నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇది నా విన్నపం సార్. పోలీసులు కూడాను అసలు సమాధానం ఎత్తలేదు. గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, నా కుటుంబ సభ్యులకి మద్దతు ఇస్తున్నారు. నాకు ఎటు మద్దతు ఎత్తలా. వాళ్ళు వెళ్తేనేమో సంస్కారంగా మాట్లాడుతున్నారు, నన్ను అయితేనేమో అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అది చెయ్యము, ఇది చెయ్యము, అది మా వల్ల అవ్వదు, ఇది మా వల్ల అవ్వదు అంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఒక ఛానల్ ద్వారా మాకు సంరక్షణ కల్పించి మాకు న్యాయం సమకూర్చమని ఎంటీ వాళ్ళని నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు ముంగర గిరిరామ్మౌళి. మాది చింతపాడు గ్రామం, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు డిస్టిక్ అనమాట. ఇది కేవలం కుటుంబ ఆస్తి సమస్య అయితే మాకు
వేరేలా ఉండు కానీ గ్రామ పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అసలు మాకు న్యాయం అన్నదే జరగట్లేదు. పూర్వం మా నాన్నగారికి చదివే లేదు. ఆయన ఇలా అర్జీలు పెట్టచ్చు, ఇలా కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిద్దని కూడా తెలియదు అనమాట. తెలియని ఆ టైంలో మా నాన్న ఇంకా హింసలు పాలయ్యాడు అనమాట. ఇలా మేము ఎప్పుడైతే చదువుకుని సోషల్ మీడియాలో అలా చూసి అర్జీలు పెట్టొచ్చని అలా పెట్టడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు అలా పెట్టినా కానీ పెడదోవలు పట్టిస్తున్నారు. పైకి మేము న్యాయం చేసామని వాడకట్టు జనంతోనూ వాళ్ళతోనూ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ మాత్రం మా కుటుంబ సమస్యల్లో మాత్రం బాగా అధికంగానే ఉంటుంది. వాళ్ళ వల్లే ఇప్పటి వరకు మా సమస్య అనేది ఒక కొలిక్కి రావట్లేదు అనమాట. మేము ఇలా ఎన్ని అర్జీలు పెట్టినా కానీ వాళ్ళే పెడదోవలు పట్టిస్తున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి మీకు? గ్రామంలో అయితే మాకన్నా వాటర్ సమస్య, పైపులన్నీ నరికేస్తారన్న. మాకు రావాల్సిన లైన్ అనేది ఒకసారి అయితే రిపేర్ చేస్తామని అలా ఒక వారం అని ఆపేస్తూ ఉంటారు. మాకంటే మోటార్ పైప్ లేదన్న, అది కూడా గ్రామస్తుల ఇన్వాల్వ్మెంట్ వల్లే అది కూడా నరికేశారు. నీళ్ళ చెరువులో పైపు, అలా నీళ్ళ చెరువులో పైపు వాటర్ లేదని మా నాన్న నేను లేని సమయంలో అక్క వాటర్ జారేసేటప్పుడైనా, అమ్మ వాటర్ జారేసేటప్పుడైనా వింతగా చూడటాలు, వీళ్ళని గ్రామం నుంచి వెలివేశారు అన్నట్టు వింత చూపులు, అలాగా నా తల్లి కానీ నా అక్క కానీ అలాంటి ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇంట్లో ఉతుక్కోవడానికి నీళ్ళు సదుపాయం లేక అక్కడికి వెళ్ళి ఉతుక్కునేవారు అనమాట. ఇలా జరుగుతూ ఉండగా పైకి అర్జీలు పెడుతూనే ఉన్నాము. అర్జీలు పెట్టినా కానీ విఆర్ఓ గారు మా అమ్మ మతి స్థిమితం బాగోలేదని, ఆవిడ ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటుందని అలాగా సృష్టించి పైకి అర్జీకి జవాబు కింద పైకి పెట్టి సబ్మిట్ చేశారన్న. ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ వాళ్ళ మఫ్టీలో ఉన్నారన్న. మఫ్టీలో ఉండి నెంబర్ ప్లేట్ కూడా లేదు. వాళ్ళ ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేశారో అక్కడ సీసీ సర్వేలెన్స్ కెమెరా లేదు. వాళ్ళు మఫ్టీలో ఉన్నారు. అన్ని వివరాలు అనేది వాళ్ళే చెప్పేస్తున్నారు. వితౌట్ ఎనీ ప్రూఫ్ మీ నాన్న దగ్గర ఆస్తి లేదంటున్నారు. ఆస్తి లేదు కదా అని వాళ్ళు అనేస్తున్నారు. మేము ఎలా తీసుకోవాలి? ఆస్తి లేదని అతను అంటాం ఎలా కుదిరిద్ది? మీరు ఆమోదం ఎలా చేస్తారు? వితౌట్ ఎనీ ప్రూఫ్. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మా నాన్న కొడుతున్నాడు, ఊరి నుంచి వెలివేశారు, మాకు వాటర్ సొమ్ములు రానివ్వట్లేదు. ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ మీరు అలాగ దాన్ని పెడదవ పట్టించాలని చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదన్న. ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మాకు సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. మీ ఎంటీవీ ద్వారా మేము అడిగేది ఏంటంటే మా నాన్న సమస్యలన్నీ ఆస్తికి రావాల్సిన ఆస్తులే కానీ గ్రామం ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గటం కానీ మాకు అంత ఆత్మ సంరక్షణ ఇచ్చేసి మా కుటుంబానికి రావాల్సినవన్నీ చక్కదిద్ది ఈ ఎంటీవీ ద్వారా మీకు అడిగేది ఏంటంటే మాకు న్యాయాన్ని సమకూర్చమని అడుగుతున్నాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.